ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, మీడియా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా పిఎస్యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిలియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక 24 క్యారెట్స్ బంగారం 900 నష్టపోయి 1,44,769 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా కేజీ సిల్వర్ 2,400 రూపాయలు నష్టపోయి 2,24,509 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరోవైపు అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూపాయి 0.1% స్వల్పంగా బలపడి 96.49 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వరుస నష్టాలకు ప్రధాన కారణాలు ఏంటంటారు? యాక్చువల్గా మన ఇండియన్ మార్కెట్లో మేజర్గా నష్టపోయాము అంటే మేజర్ కారణం మన ఇండియన్ మార్కెట్ కాదు, ఓన్లీ ట్రంప్ వల్ల మనం నష్టపోతున్నాం. ప్రతిసారి కూడా ఈయన ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం చేయటం అనేది స్టార్ట్ చేశారు. దాంతో ఇప్పుడు 10వ రోజు కూడా యుద్ధం స్టార్ట్ అయింది. దానివల్ల ఏంటంటే ఇక క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరిగింది. వాళ్ళ ఆల్మోస్ట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చి 95-96 దాకా వచ్చేసింది. దాంతో మళ్ళీ ఇక మనది కొనాలంటే మళ్ళీ కష్టమైపోవటం వల్ల దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ నష్టపోతున్నాయి. సో చాలా రోజుల పాటు ఇవి పైకి వచ్చాయి. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా రికవర్ అయిపోయి బాగా పైకి వచ్చాయి. బట్ ఇక ఇప్పుడు ఏమవుతుందంటే ఇక అందరికీ కూడా లాస్ట్ టైం లాగా మళ్ళీ విపరీతంగా అయిపోద్దామని ఒక భయం వచ్చేసి సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. దాంతో మార్కెట్స్ కొంచెం డల్ అవుతున్నాయి, నష్టపోతున్నాయి. బట్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇప్పుడు నిక్కీ కానీ కోస్పీ కానీ బాగా ఫాలో అవుతున్నాయి. వాటితో కంపేర్ చేస్తే మన ఫాల్ కొంచెం తక్కువగానే ఉంది. బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఫాల్. నిన్న మేజర్గా 24,000 నిఫ్టీ బ్రేక్ డౌన్ అయింది. ఇవాళ 200 పాయింట్స్ డౌన్ అయిపోయి ఇప్పుడు కొంత రికవరీ అనేది జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అబోవ్ 24,000 మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా అన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. ఈవెన్ దో ఇవి బాగా పెరిగినా కానీ, రిజల్ట్స్ బాగా వచ్చినా కానీ ఇవి కొంచెం డౌన్ అవటంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో రీటైల్ క్లయింట్స్ అందరూ ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని సేఫ్ జోన్లో ఉందామని ట్రై చేస్తున్నారు. దానివల్ల కొంచెం మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. శ్రీరామచంద్రమూర్తి గారు, అటు బ్రెంట్ క్రూడ్ $97 వద్ద అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. $100 చేరడానికి ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. మరోవైపు రూపాయి ఆల్ టైమ్ కనిష్టం వద్ద కూడా కొనసాగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇవి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈ సిచ్యుయేషన్స్ అంత ఇమ్మీడియట్గా మార్పులు వచ్చేటట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు అంత అనిశ్చిత వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీడియేట్ చేయడానికి ఎవరు కూడా లేరు. సో కాకపోతే ఏంటంటే తొందరలో ఏదో ఒక మిరాకిల్ జరిగి మళ్ళీ ఆయన నోరు మూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా ఆయన మాట మీద ఆయన నిలబడ్డు ఏదో ఒకటి గోల్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు 2-3 రోజుల్లో ఇజ్రాయెల్ కానీ మళ్ళీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తే కానీ మొత్తం మార్కెట్స్ వరల్డ్ అంతా కూడా ప్రశాంతం అవ్వదు. బట్ ఈసారి అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్రంప్ గారు యూఎస్ఏ కావాలనే కయ్యని కాలు దువ్వి వాంటెడ్గా చేస్తున్నారు. అలాగే ఇరాన్ కూడా అలాగే చేస్తున్నారు. వీళ్ళిద్దరి వల్ల ఎవరికి ప్రశాంతత లేకుండా అయిపోతుంది. కాబట్టి అక్కడ హార్ముజ్ జల్సని మళ్ళీ ఆపేశారు. దాంతో నౌకలన్నీ ఆగిపోతున్నాయి. వీళ్ళు ఇప్పుడు మాతో డీల్ పెట్టుకుంటే మేము వదులుతామని అంటున్నారు. ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే ఈధర్ ఇరాన్ కానీ లేకపోతే యూఎస్ఏ కానీ లేకపోతే ఇద్దరు కలిసి కానీ హార్ముజ్ జల్సంది మీద వెళ్ళే ఓడలన్నిటికీ కూడా సుంకం వేద్దాము, వాళ్ళ ఆ ఓడల మీద కొంత బెనిఫిట్ తీసుకుందాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అది కానీ జరగాలి ఎట్టి పరిస్థితులని వాళ్ళిద్దరూ చేస్తున్నారు. దాంతో ఆయిల్ మార్కెట్ మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది. సో ఆల్మోస్ట్ $100కి మళ్ళీ ఆయిల్ వెళ్ళిపోతుంది ఇంక 2-3 రోజుల్లో. సో మళ్ళీ వర్ధమాన ఎమర్జింగ్ కంట్రీస్ అన్నిటికీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఇదే మనకి రెగ్యులర్గా లాస్ట్ 3 months నుంచి కూడా ఇదే న్యూస్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మనందరం కూడా
ఈ పెట్రోల్ దొరక్క మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ $98 బ్రెంట్ క్రూడ్ వచ్చేసింది. ఇంకేముంది $2లో మళ్ళీ 100. మొన్న ఇది 70 దాకా కూడా వచ్చింది. ఇంకా బానే ఉందిలే, ఎకానమీ బాగుంది అని అనుకున్నాం. మళ్ళీ వారం 10 రోజుల్లో ఇలాంటి అనిశ్చిత పరిస్థితి తీసుకురావటం వల్ల అన్ని కంట్రీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో మరి చూడాలి ఎలా ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఏంటి అనేది. మేబీ ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. ఆ తర్వాత ఏదైనా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే అండి, శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రస్తుతం మనం చూసుకుంటే బులియన్ మార్కెట్ అయితే నష్టాల్లోనే కొనసాగుతుంది. ఏంటండి, బంగారం పరుగులకు బ్రేక్ పడినట్లే అనుకోవచ్చా? ఇంకా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుందా? బులియన్ మార్కెట్ తీసుకుంటే కొంత ఇది యాక్చువల్‌గా 1,39,000కి వచ్చింది. ఇది నిన్న చూసుకుంటే 1,45,000 దాకా ఎళ్ళింది. ఇప్పుడు దాదాపు 4,000 పాయింట్స్ తగ్గింది. అలాగే సిల్వర్ కూడా 5,000 పాయింట్స్ తగ్గింది. అయితే ఏంటంటే చార్ట్స్ చూపించడం ఏంటంటే టెక్నికల్‌గా అయితే పాజిటివ్‌గానే చూపిస్తున్నాయి. సో ఇప్పుడు మన ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే $4,100 దగ్గర ఉంది. వాళ్ళు ఒక్కరోజే $50 తగ్గింది ఇంటర్నేషనల్‌గా. అలాగే సిల్వర్ కూడా $2 తగ్గింది. సో దానివల్ల ఇక్కడ మనకి ఇంపాక్ట్ కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మీద ఇది మనం 1,40,000 మేజర్ సపోర్ట్ తీసుకొని 1,50,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో ఇంటర్నేషనల్‌గా చూస్తే 4,500 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇది $4,000 దగ్గర నుంచి $4,400 మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సిల్వర్ కూడా 2,20,000 నుంచి 2,40,000, 2,60,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. టెక్నికల్‌గా చూసుకుంటే 2 సార్లు డబుల్ బాటమ్ అయింది. అలాగే వీక్లీ చార్ట్స్‌లో కూడా పాజిటివ్ చూపిస్తుంది. కాబట్టి గోల్డ్, సిల్వర్ మళ్ళీ కోలుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పాజిటివ్‌గా ఉంది. ప్రెజెంట్ 1-2 డేస్ డౌన్ అయినా మళ్ళీ ఛాన్స్ పాజిటివ్ కనపడుతుంది టెక్నికల్‌గా. సో ఇవాళైతే గోల్డ్ 1,500 దాకా తగ్గింది. సిల్వర్ అయితే 4,000 తగ్గిందనమాట. సో మళ్ళీ రీటెస్ట్ జరుగుతుంది. ఈ 2,20,000 ఆ రేంజ్ మళ్ళీ వచ్చాక మళ్ళీ పాజిటివ్ ఛాన్స్ కనపడుతుంది. ఓవరాల్‌గా అయితే ట్రెండ్ పాజిటివ్ కనపడుతుంది ఈ రెండు కూడా. సార్, శ్రీరామచంద్రమూర్తి గారు, అంటే మంత్లీ లెవెల్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అలాగే గోల్డ్ రిసిట్స్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏం చెప్తారు? బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళు మాత్రమే ఇప్పుడు గోల్డ్‌ని కన్సిడర్ చేయండి. అసెట్ క్లాసెస్‌లో గోల్డ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం థింక్ చేయాల్సి వస్తుంది, కానీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక రకంగా చూస్తే 1,80,000 దాకా వెళ్ళింది గోల్డ్ మొన్న. అంటే ఇంటర్నేషనల్‌గా $5,000 దాకా వెళ్ళి ఇప్పుడు 4,000 వచ్చింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటుంది. సో కాబట్టి ఇది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి. కాబట్టి ఈలోపు ఇక్కడ కొంత ఒక 20%, 30% ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. ఏదైనా ఏంటంటే ఇది గోల్డ్‌ని చూసుకుంటే మీకు ఈటీఎఫ్స్‌లో కొంచెం బెనిఫిట్ ఉంది. గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ బెటర్ ఆప్షన్ కింద చూసుకోవచ్చు. వాటిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం గ్రామ్స్ కాకుండా ఇలా ఈటీఎఫ్ రూపంలో కొనుక్కోవటం వల్ల షేర్స్ లాగా కొనుక్కోవచ్చు. దానివల్ల మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్‌కి బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ కూడా ఉంది. ఈ గోల్డ్‌లో కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో కూడా గోల్డ్ తీసుకోవచ్చు. 1 గ్రామ్ కానీ అంటే అలా గ్రామ్ లెక్కన తీసుకోవచ్చు. దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో మనకి ఇప్పుడు కొత్త ఆర్నమెంట్స్ కొనుక్కొని అవి ఓల్డ్ అయిపోయి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం, తరగని తగ్గుతుంది. ఇక్కడ అలాంటి బాధ లేకుండా డైరెక్ట్‌గా మనకి ఎక్స్చేంజ్ కాబట్టి ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు. సో గోల్డ్‌ని 2 రకాలుగా బెటర్‌గా చేసుకోవచ్చు. సో ఇదర్ ఆర్నమెంట్స్ రూపంలో అయితే కొంచెం బెనిఫిట్ కాదు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో అయితే మంచి బెనిఫిట్ ఉందనేది అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం ఫిజికల్ గోల్డ్ కొనొచ్చు అంటారా, లేకపోతే వెయిట్ చేస్తే మంచిదంటారా? ఫిజికల్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చండి. ప్రెజెంట్ కొంత కొనుక్కోవాలి. ఒక 50%. మనం ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఇప్పుడు తగ్గచ్చా అంటే ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఒక 50% గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ దిగాక డౌన్ అయ్యాక మళ్ళీ కొనుక్కోవచ్చు. సో ఏదైనా బై అండ్ డిప్స్ లాగా ఎట్ ఏ టైమ్ ఒకే రేట్లో కొనడం సజెస్టబుల్ కాదు. కాబట్టి కొంత గ్యాప్ తర్వాత తీసుకోవచ్చండి. ఓకే అండి, శ్రీరామచంద్రమూర్తి గారు, మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ 0.54%, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసి 0.75% చొప్పున నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చా?
నిఫ్టీ సెక్టార్స్ చూసుకుంటే మనకి మేజర్‌గా ఇవాళ ఓన్లీ ఒక్క సెక్టరే పాజిటివ్ ఉంది. ఆటో సెక్టార్ 0.3 పాజిటివ్ ఉంది. అలాగే మేజర్‌గా లాస్ వచ్చి ఎనర్జీ సెక్టర్ బాగా లాస్ అయ్యాయి. ఎనర్జీలో స్టాక్స్ తీసుకుంటే మేజర్‌గా ఈ ఆయిల్ కంపెనీస్‌లో అదాని గ్రీన్ గాని, అదానీస్ ఆయిల్, అలాగే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇవన్నీ కూడా ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. మేజర్‌గా ఈ ఎనర్జీ సెక్టర్ బాగా లాస్‌లో ఉంది. ఆ తర్వాత సెక్టర్ తీసుకుంటే మీ ఇన్ఫ్రా సెక్టర్ ఒకటి 1% డౌన్ అయింది. మిడ్ క్యాప్ కూడా డౌన్ అయింది. అలాగే ఫార్మా సెక్టర్ నిన్నటి నుంచి కూడా డౌన్ అవుతుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా ఇవాళ డౌన్ అయినాయి. మేజర్ బ్యాంకింగ్‌లో తీసుకుంటే ఇప్పుడు ఓన్లీ కోటక్ బ్యాంక్ రిజల్ట్ బాగుంది. సో ఇవాళ రిజల్ట్ బాగున్నా కూడా బాగా లాస్ అయిన కంపెనీ ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 6% ఫాల్ అయింది. యాక్చువల్‌గా రిజల్ట్ చాలా బాగా వచ్చేది దీనికి. బట్ ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరిగింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ అని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా పాజిటివ్‌గానే ఉన్నా గానీ 740 ఆ రేంజ్‌కి డౌన్ అయింది. అలాగే ఎస్‌బీఐ గానీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఈసారి బాగానే ఇచ్చారు రిజల్ట్. ఏఈ బ్యాంక్ తీసుకుంటే ఎల్లుండి రిజల్ట్ ఉంది. చూడాలి ఎలా ఉందో. ఫార్మా సెక్టార్‌లో కూడా డాక్టర్ రెడ్డి రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి వరస్ట్‌గా పర్ఫార్మ్ చేసింది. అలాగే అవుట్ ఆఫ్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీస్ అన్నిటికి కూడా ఆర్డర్స్ తగ్గాయి కాబట్టి లాస్‌లు బుక్ చేస్తున్నాయి. ఓన్లీ ఆటోమొబైల్ సెక్టర్ అయితే మంచి రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. బజాజ్ ఆటో బాగా పర్ఫార్మ్ చేసిన రిజల్ట్ బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు హీరో మోటార్ ఇవాళ 3.5%తో లీడింగ్‌లో ఉంది. హీరో M&M కూడా 1.5%, ఐషర్ మోటార్ 1%, టీవీఎస్ మోటార్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చాయి. బాగా పెరిగినాయి. అలాగే డౌన్ అయిన వాటిలో చూసుకుంటే మారుతి డౌన్, అశోక్ లేలాండ్, టీ ఇండియా, టీఎంపీవీ ఈ 4 డౌన్ అవుతున్నాయి. సో సెక్టర్ వైజ్‌గా స్టాక్ వైజ్‌గా కూడా ఈ రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా చూసుకోవచ్చు. సర్వీస్ ఇండస్ట్రీ గానీ, ఐపీ గానీ, మెటల్స్ గానీ, ఫైనాన్స్ సెక్టర్ గానీ ఇవన్నీ కూడా డౌన్ 1%, 0.5% ఆ రేంజ్‌లో డౌన్ ఉన్నాయి. మిడ్ క్యాప్ అయితే ఇంకా 1% డౌన్ ఉన్నాయి. మిడ్ క్యాప్‌లో బాగా డౌన్ అయిన చూసుకుంటే ఇక్కడ బీహెచ్ఎల్ గానీ, పాలసీ బజార్ 2% మైనస్‌లో ఉంది. పాలీ క్యాప్ కూడా 1%, 1.5% మైనస్‌లో ఉన్నాయి. ఇలా అన్ని సెక్టర్స్ ఇవాళ డౌన్ అవుతున్నాయి. ఓన్లీ పైన ఉన్నవి ఏంటంటే ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్ ఒకటే పాజిటివ్‌లో ఉంది. అలాగే వాళ్ళ ఈ ఇండిగో రిజల్ట్ ఉంది. చూడాలి ఇండిగో రిజల్ట్ ఎలా వస్తుందో. ఆ తర్వాత మంచి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో కొంతవరకు 50% ఉన్నాయి. కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్ని అయితే కొంత బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ రెండిటి మధ్య ఎలా ఉందనేది చూడాలి. సో ఇలా మార్కెట్ ఫాల్ అవడానికి రీజన్స్ మనకి అర్థమైనాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మళ్ళీ ఎనీ టైమ్ రికవరీ కూడా ఛాన్స్ కనపడుతుంది. ఇప్పటికే 400 పాయింట్స్ డౌన్ అయింది నిఫ్టీ తీసుకుంటే టాప్‌లో. మొన్న 24,300 నుంచి ఇప్పుడు 23,800 వరకు వచ్చింది. ఇంకొక 200 పాయింట్స్ మేజర్‌గా ఆగి 23,700, 650 ఆ రేంజ్‌లో మేజర్ సపోర్ట్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు వీకెండ్ కాబట్టి ఫ్రైడే కూడా మార్నింగ్ కొంత డౌన్ అయినా ఈవినింగ్ రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ అయితే పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రెండ్ పాజిటివ్‌గానే మళ్ళీ పాజిటివ్ రికవరీ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవాళ ఇంటర్నేషనల్‌గా డౌన్ అవటమే కానీ నార్మల్‌గా చూసుకుంటే రికవరీ బాగానే ఉంది. ఓకే అండి, శ్రీరామచంద్రమూర్తి గారు. నిఫ్టీ బ్యాంక్ వరుసగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా Q1 ఫలితాల తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ అయితే దాదాపు 5%, యాక్సిస్ బ్యాంక్ షేరు 6% వరకు క్షీణించడం చూస్తున్నాం. కారణాలు ఏంటంటారు? ఇది మేజర్‌గా ఏమైందంటే ఐసీఐసీఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కారణాలు తీసుకుంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ అనేది అనుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్‌గా చూసుకుంటే అక్కడ సీఈఓని రిప్లేస్మెంట్ చేయడం చాలా టైం తీసుకుంటుంది, డిలే చేస్తుంది. దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. యాక్చువల్‌గా అది ఒక న్యూస్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది కానీ మిగతా అంతా ఫండమెంటల్‌గా కంపెనీ బాగానే రిజల్ట్ ఇచ్చింది. అలాగే ఐసీఐసీఐ, యాక్సిస్ అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే Q1 పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి డౌన్ అయిపోయినాయి. తర్వాత ఎస్బీఐ కానీ ఇవి ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటీవల మంచి రిజల్ట్ ఇచ్చినా కానీ దాదాపు 6% ఫాల్ అయింది. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా 900 నుంచి ర్యాలీ వచ్చింది. 1060 దాకా నిన్న బాగా వెళ్ళాయి. సో అక్కడి నుంచి కూడా ఇంకా కొంచెం డౌన్ అయినాయి. బట్ ఇవి మళ్ళీ పుల్ బ్యాక్ అవుతాయి. ఎందుకంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ బాగుంది కాబట్టి రిజల్ట్ బాగా తగ్గింది, బై చేసుకోవచ్చు. సారీ.
బై చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సపోర్ట్ కనపడుతుంది. ఎందుకంటే ఇది అంతకుముందు చూసుకుంటే ఆల్ టైమ్ హై 1600, 1500 దాకా కూడా వచ్చింది. సో ఇక్కడ బాగా మంత్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది, వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. సో ఇది బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ అన్నిలో మళ్ళీ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఒకటి బాగా తగ్గింది, 100 పాయింట్స్ అక్కడ డౌన్ అయింది. అంటే 1400 నుంచి దాదాపు ఇప్పుడు 1200కి వచ్చింది. కాబట్టి ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక 3 మంత్స్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా లార్జ్ క్యాప్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బాగానే చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్, శ్రీరామచంద్రమూర్తి గారు, నిన్న ట్రంప్ చేసిన ప్రకటన ఒకసారి మనం చూసుకుంటే దిగుమతి చేసే జెనరిక్ ఔషధాలపై దశల వారీగా భారీ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన భారత ఫార్మా రంగంపై ఎంతవరకు ప్రభావం ఉంటుందనుకోవచ్చు? ఫార్మా మీద ఏమవుతుందంటే చాలా మంది ప్రభావితం ఉంది అని అన్నారు, కానీ యాక్చువల్గా మేము డీప్గా స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే ప్రభావం కొంతవరకు ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అమెరికాలో ఇండియా యొక్క పర్సంటేజ్ దాదాపు $10 బిలియన్, 50% ఎగుమతులన్నీ కూడా ఫార్మా అన్నీ కూడా జనరిక్ అంతా కూడా మన ఇండియా ఉంది. సో వీళ్ళకి ఆల్రెడీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ట్రంప్ చెప్పింది ఏంటంటే అక్కడ ఎవరికైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదో అక్కడ కనుక అవుట్ సోర్సింగ్కి వెళ్తారో వాళ్ళ మీద టారిఫ్ ఇస్తాం 100%, 200% అన్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ కంపెనీస్ అన్నిటికీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే దాని మీద ఇంకా క్లారిటీగా రావాలి. ఆయన ట్రూత్ పోస్ట్లో పెట్టాడు, కానీ యాక్చువల్గా ఏం పెట్టాడు అంటే ఓన్లీ ఇలా చేస్తామని పెట్టాడు, కానీ ఒక కాంగ్రెస్లో దాని మీద ఇది రావాలి. కాబట్టి ఆయన చెప్పిన మాట ఆయన నిలబడే ఛాన్సెస్ ఎప్పుడు ఉండవు. ట్రంప్ గారు ఆయన మాట ఆయన ఎప్పుడు ఓవే చేయరు. కాబట్టి ఇదేదో కొంత షార్ట్ టర్మ్ అక్కడ ఒక పొలిటికల్ స్టంట్ లాగానే అనుకోవాలి తప్ప ఇప్పటికిప్పుడు దాన్ని తీసుకొచ్చేసి చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అక్కడ మన మొత్తం ఇండియా జనరిక్ మీద అక్కడ డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా మన కంపెనీకి వచ్చిన నష్టమేం లేదు. అయినా 2 years తర్వాత కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చిన నష్టమేం లేదు. మనకైతే ప్రాబ్లం లేదు. ఇవాళ పడిన డౌన్ అయింది ఏంటంటే జస్ట్ నార్మల్ మార్కెట్ ఫాల్ తప్పేం లేదు. కాబట్టి దీని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సార్, శ్రీరామచంద్రమూర్తి గారు, మనం చూసుకుంటే ప్రస్తుతం రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది? రీటైల్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ ఎనీ టైము ఒక్క ఇష్యూ మీదే ఆగింది కాబట్టి అది ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మార్కెట్స్ అన్ని కూడా పుంజుకుంటాయి. కాబట్టి ఇవి కొంచెం పాజిటివ్గానే తీసుకొని మనం నిలబడాలి. అయితే ఇంకోటి ఏంటంటే కేవలం ఈక్విటీస్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసేటనే కొంచెం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం డబ్బుల కోసం చూసుకోవద్దు. స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించాలని కాకుండా ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా స్టెబిలిటీ, మనకి నిలబట్టే ఇంపార్టెంట్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఆపర్చునిటీ. బేర్ మార్కెట్ ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్కి మంచి ఆపర్చునిటీని తీసుకోవచ్చు. కాబట్టి టెన్షన్ పడిపోయి ఉన్న పొజిషన్లు అమ్మేసుకొని లాస్ అయిపోయే అలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్స్కి ఇంకా తీసుకురావద్దు. మీ అందరూ ఉన్నది మీకు ఎడ్యుకేట్ చేయడానికి. కాబట్టి మీరు ఏంటంటే కొంచెం పాజిటివ్గా మార్కెట్ని చూసి ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మళ్ళీ కొన్ని రోజులు నార్మల్ అయిపోతాయి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ మార్కెట్ అనేది ఇప్పుడు కూడా పైకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2-3 years చాలా బాగా మంచి పర్ఫామ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కూడా అలాంటి ఆశావాదంతో ఉండాలి. సో మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాటిలో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్గా ఉంటే మంచి బెనిఫిట్స్ వస్తారు. ఇది మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. టెన్షన్ ఏం పడాల్సింది ఏం లేదు ప్రతిదానికి. ఓకేనా సార్, శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రస్తుతం అంటే ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే ఏ రంగాలపై పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు సెక్టర్ వైజ్గా చూసుకుంటే మనకి ఫస్ట్ ఆటో గ్యారంటీగా మంచి పర్సంటేజ్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఆటో పెట్టుకోవాలి. బ్యాంకింగ్ కూడా మనకి బాగా తగ్గాయి కాబట్టి బ్యాంకింగ్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలాగే ఇన్ఫ్రా ఒకటి లాస్ట్ క్వార్టర్ బాగా ర్యాలీ వచ్చింది, ఇన్ఫ్రా తీసుకోవచ్చు. ఇన్ఫ్రాలో చూసుకుంటే మెయిన్ సిమెంట్స్ బాగా పెరుగుతున్నాయి. అలాగే కాన్కార్ కూడా మొన్న బాగా పెరిగింది. ఎల్ఎన్టీ, అపోలో హాస్పిటల్ కానీ, అశోక్ లేలాండ్, ఆ తర్వాత రిలయన్స్ ఒకటి మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో రిజల్ట్స్ బాగా వచ్చి డౌన్ అవుతున్నాయంటే
నెక్స్ట్ క్వార్టర్లో పెరుగుతాయండి. కాబట్టి మన వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్‌లో అట్‌లీస్ట్ 3-4 మంత్స్ అన్నా ఉండేటట్టు ప్లాన్ చేసుకునే వాళ్ళకి మాత్రమే దీనిలో స్టాక్ మార్కెట్ వైపు చూడాలి. ఊరికే ఇవాళ కొని రేపు అమ్ముదామంటే అలాంటి పరిస్థితి లేదనమాట. కాబట్టి అది అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత ఇండస్ టవర్ గానీ, ఇవన్నీ మంచి గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇన్ఫ్రా కంపెనీస్ బాగా ఛాన్స్ ఉన్నాయి. బాగా పెరుగుతున్నాయి. అలాగే ఫార్మా పెరుగుతుంది. ఐటీ కూడా ఇప్పుడు ఏమైందంటే బాటమ్ అవుట్ అయిపోయి ఐటీ కంపెనీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. మెటల్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇండియా బ్యాంకు, ఏయూ బ్యాంకు, అలాగే బంధన్ బ్యాంకు, ఇవన్నీ కూడా బాగానే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా కంపెనీస్ బాగా తక్కువ బాటంలోకి వచ్చాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అవుతుంది. ఎస్ శ్రీరామచంద్రమూర్తి గారు, రేపు ఫ్రైడే, రేపు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? మార్కెట్స్ ఎలా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? రేపు మార్కెట్స్ ఎలా ఉంటాయంటే గ్యాప్ డౌన్ ఒకవేళ వచ్చినా ఇప్పుడు ఇప్పటిలాగానే కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ 23,800 నిఫ్టీ సపోర్ట్ తీసుకొని రేపు పొద్దున్న రీటెస్ట్ చేస్తుంది. మళ్ళీ అక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడ బై చేసుకోవచ్చు. 23,800, 700 మధ్యలో అక్కడ సపోర్ట్ ఉండి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వీక్లో మండే ట్యూస్డే కల్లా ఈ యుద్ధం కొంచెం ఆగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ కేవలం ఈ ట్రేడింగ్ కోసమే యుద్ధం చేస్తున్నాడు అన్నట్టు కూడా అనిపిస్తుంది. వాళ్ళు కూడా విపరీతంగా బిజినెస్ చేసుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే రోజుకో స్టేట్మెంట్ ఇచ్చి క్రూడ్ ఆయిల్ని పైకి లేపడం జరుగుతుంది. ఇప్పుడు పైకి లేపటి కిందకి తీసుకెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి యుద్ధం ఆగిపోతుందని అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. అర్థమవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు నెక్స్ట్ వీక్లో క్రూడ్ ఆయిల్ తగ్గే ఛాన్స్ ఉంది. దాంతో గోల్డ్ కానీ, ఈ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇవన్నీ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన పని లేకుండా కొంచెం కాన్ఫిడెంట్గాను లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీ స్టాక్స్, కంపల్సరీ క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అన్క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. టాప్ 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తే కానీ మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వైవల్ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో విండ్ బాగాలేదు కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయడం బెటర్. కాబట్టి హోల్డ్ అండ్ గుడ్ ప్రాఫిట్లో ఉండొచ్చు. ఓకే అండి, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ప్రస్తుతం అయితే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యి నష్టాలతో ఎండ్ అవుతున్నాయి. మరి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిని అంచనా వేస్తూ ఇన్వెస్టర్స్ ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇది వాటి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.